నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళా ఫిర్యాదుతో కోవూరు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, శాలిని, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మహిళా ఎమ్మెల్యేను కించపరిచే విధంగా బహిరంగ సభలో ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపైన ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి, అదేవిధంగా నారా లోకేష్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు కూడా స్పందించి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరిచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి నిర్ణయం అంటే మహిళలను ఎక్కడ కూడా అగౌరవపరచకూడదు, అదేవిధంగా వారిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు, అటువంటి వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే హెచ్చరించింది. అందులో భాగంగానే 3 రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా మహిళలు కానీ అదేవిధంగా రాజకీయ నేతలు అందరూ కూడా ఆమెకు మద్దతుగా ఆమెను కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రసన్న కుమార్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసనలు కూడా చేశారు. అయితే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం గతంలో తన పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాత్రమే స్పందించడం జరిగింది. అదేవిధంగా ఆమెను ఎలాంటి విధంగా కించపరిచే విధంగా తను వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కొంతమంది రౌడీ ముక్కలతో తన ఇంటిపైన దాడి చేసి తీవ్రంగా అంటే ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపైన అంటే ఇరువురు ఫిర్యాదు పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చేసినటువంటి కేసుకు సంబంధించి ఆయన్ను పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే ఒక బృందాన్ని కూడా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక పోలీసు బృందం ఏర్పాటు చేసి దీనిపైన విచారణ కూడా చేపడుతున్నారు. అయితే 2-3 రోజుల్లో ఇటు ఆ కేసుకు సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇటు ఇంటి పైన దాడి చేసినటువంటి ఘటనలో కూడా ఎవరు ఆ దాడికి పాల్పడ్డారు, ఎంతమంది ఆ దాడిలో పాల్గొన్నారు, అదేవిధంగా ఏ మేరకు ఆస్తి నష్టం అనే కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. అయితే అది ఒక కోణంలో దర్యాప్తు చేస్తుంటే మహిళ అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా ఆమె వ్యక్తిగత సంబంధించినటువంటి విషయాలను బహిరంగ సభలో ప్రస్తావించి ఆమె అగౌరవాన్ని అంటే ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా కేసు నమోదు చేశారు. మరో 2-3 రోజుల్లో కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. శాలిని, థ్యాంక్ యూ మునేంద్ర.